హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిషన్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో మొదటి వీడియోకి స్వాగతం. ప్రపంచంలో ఎన్నో వృత్తులు ఉండొచ్చు, కానీ అన్ని వృత్తులను సృష్టించే ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఒకవైపు సమాజాన్ని తీర్చిదిద్దే గొప్ప బాధ్యత, మరోవైపు ఆ స్థానాన్ని చేరుకోవడానికి ఒక నిరుద్యోగి పడే అవస్థలు, చేసే పోరాటం. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రయాణమే ఈనాటి మన వీడియో. రాబోయే 10 నిమిషాలు మీ మనస్సులో ఒక కొత్త స్ఫూర్తిని నింపుతాయని ఆశిస్తున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని ఊరికనే అనలేదు. సృష్టి, స్థితి, లయకారులైన ఆ త్రిమూర్తులతో సమానం గురువు. మన పురాణాలను ఒక్కసారి గమనిస్తే సాక్షాత్ ఆ భగవంతుడు మానవ రూపంలో భూమి మీదకు వచ్చినా గురువు దగ్గర శిష్యరికం చేయక తప్పలేదు. శ్రీరాముడు విశ్వామిత్రుని వద్ద విద్యను అభ్యసిస్తే జగన్నాటక సూత్రధారి, గీతాకారుడు అయిన శ్రీకృష్ణుడు సైతం సాందీపని మహాముని ఆశ్రమంలో సాధారణ విద్యార్థిలా కట్టెలు కొడుతూ సేవలు చేస్తూ విద్యను నేర్చుకున్నాడు. భగవంతునికే దారి చూపిన మార్గదర్శి గురువు. అటువంటి గురువు స్థానంలో కూర్చోవాలని కలలు కండం నిజంగా మీ పూర్వజన్మ సుకృతం. ఆ స్థానానికి ఉన్న గౌరవం ముందు ఎన్ని కోట్లు సంపాదించినా సరిపోదు. కానీ ఆ గురుపీఠం ఎక్కాలంటే చేసే ప్రయాణం పూలపాన్పు కాదు, ముళ్ళబాట. ఒక సామాన్య నిరుద్యోగి ఉపాధ్యాయుడు అవ్వాలని డిఈడి, బిఈడి పూర్తి చేసి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే తీరు వర్ణనాతీతం. సంవత్సరాలు గడుస్తుంటాయి, వయసు పెరుగుతుంది, ఇంట్లో తల్లిదండ్రుల ఆశలు, బయట బంధువుల చులకన చూపులు. ఇంకా చదువుతూనే ఉన్నావా, ఉద్యోగం ఎప్పుడొస్తుంది అనే ప్రశ్నలు గుండెల్లో చాకుల్లా గుచ్చుకుంటాయి. పండగలకు ఇంటికి వెళ్ళాలంటే భయం, స్నేహితులతో మాట్లాడాలంటే నామూషి. మరికొందరు సోదరిమణులు తన భర్త తనమే పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా అయినా నిలబెట్టుకోవాలనే తపన. వీటన్నింటి మధ్య చదివిన పుస్తకాలనే మళ్ళీ మళ్ళీ చదువుతూ, ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ, మరోవైపు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియని సందిగ్ధంలో మానసికంగా ఎన్నో యుద్ధాలు చేస్తాడు ఆ నిరుద్యోగి. అయితే మిత్రమా, చీకటి ఎంత దట్టంగా ఉంటుందో సూర్యోదయం అంత దగ్గరలో ఉన్నట్టు. ఈ పోరాటంలో మీరు గెలవాలంటే ముందుగా మీ మనసును నిలకడగా ఉంచుకోవాలి. మొదటిగా సిలబస్ పై మంచి పట్టు సాధించండి. యుద్ధానికి వెళ్ళే సైనికుడికి ఆయుధాలు ఎంత ముఖ్యమో మీకు సిలబస్ అంతే ముఖ్యం. 10వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠ్యాంశాలను క్షుణ్ణంగా చదవండి. రెండవది, మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు ఆ నిర్దిష్టమైన టైం టేబుల్ను పాటించండి. సమయాన్ని వృధా చేయకండి. మూడవది, గత ఏళ్ల ప్రశ్నాపత్రాలను విశ్లేషించండి. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీరు విజయానికి అంత సొంతం అవుతారు. నాలుగవది, సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచన పక్కన పెట్టండి. నిజంగా చెప్పాలి అంటే చెవిటి కప్పలా మారండి. మీ లక్ష్యం వైపు మాత్రమే దృష్టి సాధించండి. ఒకనాడు సమాజం అడిగిన ప్రశ్నలకు మీరు పెట్టే మొదటి సంతకం మీ సమాధానం కావాలి. మీరు మీ పాఠశాలలో అడుగుపెట్టిన మొదటి రోజు బోర్డు మీద చాక్ పీస్ పట్టుకొని అక్షరాలు రాస్తున్నప్పుడు మీరు పడ్డ కష్టం, కార్చిన కన్నీరు అన్నీ మాయమైపోతాయి. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఈ అద్భుత ప్రయాణంలో మీరందరూ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విద్యా ప్రయాణంలో మీకు సపోర్ట్గా మన మిషన్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఎప్పుడూ ఉంటుంది. రాబోయే వీడియోల్లో కంటెంట్ అనాలిసిస్, సబ్జెక్ట్ టిప్స్, ప్రిపరేషన్ టిప్స్తో పాటు మరిన్ని ప్రాక్టీస్ సెషన్స్తో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన మిషన్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.